హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక డ్రీమ్ హౌస్ ఉంటుంది కదా. దానికోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. అలాగే మేము కూడా చాలా స్ట్రగుల్స్ తర్వాత ఫైనల్లీ వి గాట్ ఏ స్మాల్ హౌస్. హౌస్ ఒకటి ఉంటే సరిపోదు కదండి, దానికి తగ్గ ఇంటీరియర్ కూడా ఉండాలి. యాక్చువల్లీ మా ఇంటీరియర్ చేయించుకున్నప్పుడు నాకు అసలు ఏం తెలియదు, జీరో నాలెడ్జ్. అందుకే కొన్ని మిస్టేక్స్ చేశాను. అలాంటి మిస్టేక్స్ మీరు చేయకూడదని వీడియో చేస్తున్నాను. ఫస్ట్, షీట్ సెలెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యాక్రిలిక్ ఆర్ లామినేటెడ్ అనే కన్ఫ్యూజన్లో ఉంటాం. మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, హాల్లో అండ్ బెడ్రూమ్లో యాక్రిలిక్ షీట్స్కి వెళ్ళండి, ది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే యాక్రిలిక్ షీట్స్ వల్ల చాలా షైనీ లుక్ వస్తుంది, గ్లాసీ ఫినిష్ ఉంటుంది, క్లీనింగ్ కూడా చాలా ఈజీ అవుతుంది. షీట్ సెలెక్షన్ ఎప్పుడైనా లైట్ కలర్స్లోకి వెళ్ళాలి, డార్క్ కలర్స్ అస్సలు తీసుకోవద్దు. నాట్ ఓన్లీ షీట్స్, వాల్ పెయింట్స్ కూడా లైట్ కలర్స్కే వెళ్ళాలి. చూసారా, నేను మొత్తం వైట్ పెయింట్ వేయించుకున్నాను. ఒక్క వాల్కి మాత్రం ఎలివేట్ అవ్వడం కోసం డిఫరెంట్ కలర్ వేయించుకున్నాను. అది కూడా లైట్ కలర్ చూస్ చేసుకున్నాను, డార్క్ వెళ్ళలేదు. ఎందుకంటే రూమ్ బ్రైట్గా ఉండడం కోసం లైట్ కలర్స్నే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే షీట్స్ కూడా టీవీ యూనిట్లో 2 కలర్ కాంబినేషన్స్ తీసుకోండి, దానివల్ల ఎలివేట్గా కనిపిస్తుంది. నేను చేసిన మిస్టేక్ అదే 2 వైటే తీసుకున్నాను, సో డల్ అయిపోయింది. లామినేటెడ్ చూస్ చేసుకున్నాను. ఇవి 2 మిస్టేక్స్ టీవీ యూనిట్లో చేశాను. పూజ రూమ్కి వస్తే ఇది ఓకే, పర్వాలేదు, బాగానే వచ్చిందని అనుకుంటున్నాను. నేను అనుకున్న విధంగానే ఈ ఫోటో రూమ్ సైజు కస్టమైజేషన్ చేయించుకున్నాను. యాక్రిలిక్ షీట్స్ చాలా ఈజీగా క్లీన్ అవుతాయి, చూడడానికి కూడా చాలా గ్లాసీ లుక్ ఉంటుంది, క్లాస్గా కనిపిస్తాయి. బెడ్రూమ్స్లలో కూడా యాక్రిలిక్ షీట్సే యూజ్ చేయాలి, బట్ నేను లామినేటెడే వేసుకోవడం జరిగింది. అది నేను చేసిన మిస్టేక్. ఈ షీట్ సెలెక్షన్ కలర్ అయితే ఓకే, పర్వాలేదు, బెడ్రూమ్లో అయితే బాగానే ఉంది. షీట్ సెలెక్షనే కలర్ ఓకే, సెలెక్షన్ రాంగ్ చేసుకున్నాను, బట్ ఇట్స్ ఓకే. ఇది మాస్టర్ బెడ్రూమ్. దీనికి కూడా ఒక వాల్కి పెయింట్ వేయించుకున్నాను ఎలివేట్ అవ్వడం కోసం. ఇది కిడ్స్ బెడ్రూమ్. దీంట్లోనే డార్క్ షీట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇదే పెద్ద మిస్టేక్ నేను చేసింది. ఆడ డార్క్ షీట్ సెలెక్ట్ చేసుకున్నానంటే డార్క్ కలర్ కూడా వేయించాను, అది ఇంకా ఫ్లాప్ అయిపోయింది. 2 మ్యాచింగ్ ఉంటే బాగుంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ చాలా దారుణంగా ఉండిపోయింది. ఇదే పెద్ద మిస్టేక్. అస్సలు సేమ్ కలర్స్ సెలెక్ట్ చేసుకోవద్దు, దానివల్ల రూమ్ చాలా డల్ అయిపోయింది. దీనికోసం ఏదైనా సొల్యూషన్ థింక్ చేయాలి. ఇదైతే ఓకే, ఇది వాష్ ఏరియా. నెక్స్ట్ కిచెన్కి వస్తే కిచెన్ కలర్స్ కూడా ఓకే, ఇది లామినేటెడే. కిచెన్లో లామినేటెడ్ షీట్సే వాడండి, ఎందుకంటే ఆయిల్ మరకలు ఉన్నా ఏమున్నా కనబడు. యాక్రిలిక్ షీట్స్ పైన పడితే చాలా మరకలు కనిపిస్తాయి, సో లామినేటెడ్కే వెళ్ళండి. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే, బట్ కొంతమందికైనా ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంతకీ మా హౌస్ ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.